నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనిధి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్లో అబ్బా కొడుకులు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్ గారు ఇద్దరు అబ్బా కొడుకులే, ఐ మీన్ తండ్రి కొడుకులే కాబట్టి వాళ్ళ హయాంలో ఇది ఒక ఆయన పనిచేశారు. బొత్సగా రాజశేఖర్ రెడ్డితో చేశారు అండ్ జగన్ గారితో కూడా చేశారు. సో వీళ్ళ హయాంలో విద్యా వ్యవస్థ అప్పుడు ఎలా ఉండేదంటారు? అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఏం చేశాడు, ఆయన పోయాక ఆయన కొడుకు ఏం చేస్తున్నాడు, ఈ రోజు వరకు నిన్నటి ప్రెస్ మీట్ వరకు మాట్లాడుకోవాలి. వైఎస్ జగన్ అనే వ్యక్తి, ఆయనకి అర్హత కానీ లేకపోతే విద్యార్హత కావచ్చు, లేకపోతే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కావచ్చు, ఏది కూడా లేదని చెప్పుకోవాలి. మీరు అంటున్నట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏం చేశారు, ఆ రోజున విద్యా వ్యవస్థ ఎలా ఉండేది, వీళ్ళ పరిపాలన ఎలా ఉండేది. పరిపాలన మాట దేవుడికి ఎరుగు. వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం జీవోల్ని పాస్ చేసిన ఘనత ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డిది అనేది ఈ రోజున ఒక చర్చనీయాంశంగా మారింది. మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి. ఏంటి అదే అంటే బొత్స సత్యనారాయణ గారి అమ్మాయి బొత్స అనూష, మరి ఆ అమ్మాయిని రేపు జెడ్పీటీసీలో కూడా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని. అంటే వీళ్ళంతా రాబోయే తరాలకు మీరు ఉండొచ్చు, రాజకీయ జీవితాన్ని కొనసాగించవచ్చు, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడచ్చు. కాకపోతే గత చరిత్ర ఏంటిది అనేది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఈ అమ్మాయి ఎంబీబీఎస్లో ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నప్పటికీ గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించేంత మార్కులు రాకపోతే దానికోసం ఒక జీవో పాస్ చేశారని, ప్రత్యేకంగా ఒక తరగతిలో కూర్చోబెట్టి ఆ అమ్మాయి చేత టెస్ట్ రాయించారని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ జీవోని రద్దు చేశారని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఏం చెప్తారు బొత్స సత్యనారాయణ గారు దీని గురించి? సీనియర్ మోస్ట్ లీడర్గా ఉండి మీరు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన గృహ నిర్మాణ శాఖ చేశారు, మరి ఆ తర్వాత విద్యాశాఖ చేశారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోడ్డు రవాణా, ఇట్లా బోలెడని శాఖల్లో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. ఆ రోజున తండ్రి హయాంలో కానీ ఈ రోజు కొడుకు హయాంలో కానీ ఈ అబ్బా కొడుకులు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అనటానికి ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఏపీపీఎస్సీ డిఎస్సి రెండూ ఒకటే అంటున్న వైఎస్ జగన్ ఆ రోజున తన మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ కూతురు కోసం ఒక జీవోనే పాస్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏం చెప్పాలి? మీరా విద్యార్థుల గురించి, విద్య గురించి, ఈ రోజున ఏపీపీఎస్సీ గురించి లేకపోతే డిఎస్సి గురించి మాట్లాడుతుంది. అసలు డిఎస్సి అంటే ఏంటి, ఏపీపీఎస్సీ అంటే ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే ఏ విధంగా ఆయన ఒక కుల రచ్చని తీసుకొచ్చి కమ్మ, కాపు, రెడ్డి అనేది తెచ్చి తన రాజకీయ లబ్ధిని పొందాడనేది తెలుసు అందరికీ. ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటే వెళ్తే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వీళ్ళ చరిత్రలో. మరి ఏ విధంగా వీళ్ళు ఈ రోజున చూస్తే వైఎస్ జగను నిన్నటి రోజున చూసాం, మంత్రి మండలికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శాసన మండలికి సంబంధించిన వరుది కళ్యాణి కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి, ఇంకా సమ్ పర్సన్స్ దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళంతా వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడుతున్న విధానం, ఈ రోజున ప్రతిపక్ష హోదా మా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు అని చెప్పి వరుది కళ్యాణి అంటుంది. అమ్మ, ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ఈ రోజున్న ప్రభుత్వం ప్రజలు కదా ఇవ్వాలి. ప్రజలు చూశారు మిమ్మల్ని, గత చరిత్ర ఏంటి, అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారు, మండలిని ఏ విధంగా రద్దు చేద్దాం, వేస్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే మండలిలో వచ్చి కూర్చొని వీళ్ళు రద్దు చేస్తున్నారు. ఆ రోజున వేస్ట్ అన్న మండలే ఈ రోజున మీరు బెస్ట్ అని చెప్పి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? మీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి వస్తున్నారా? అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే జగన్ దగ్గర ఒక సమాధానం ఉందా? ఒకటే చెప్తాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, చిన్నపిల్లడు చాక్లెట్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళని మారాన్ చేసినట్లుగా వైఎస్ జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అంటాడు. నీకు కావాల్సింది ప్రజలే అనుకున్నప్పుడు, నీకు రాష్ట్రం మంచి చేయాలనుకున్నప్పుడు, మంచి కావాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు, మళ్ళీ 2029లో నేనే వస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్తున్నాడు కదా. నిజంగా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నీ వాయిస్ ప్రజల వాయిస్గా వినిపించాలి కదా. అక్కడ 5 కోట్ల ఆంధ్రులకు సాక్షిగా అసెంబ్లీ నడుస్తుంది కదా. ఇవన్నీ వదిలేసి 4 గోడల మధ్య నీ సెలెక్టెడ్ మీడియాను పెట్టుకొని, నీ సెలెక్టెడ్ పీపుల్ని పెట్టుకొని నువ్వు మాట్లాడే ఈ సోది వాగుడంతా ఎవరు వింటారు? సోదే చెప్తున్నాడు. ఏం చెప్పాలి? చెవి కోసిన మేక అంటారా, కాలుగాలిన పిల్లి అంటారా వైఎస్ జగన్ని? ఏమనాలి? ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు, పెట్టిన ప్రెస్ మీటు, వివరం లేని అక్కడ జరిగిన ప్రెస్ మీట్ అనమాట. ఒక్కదానికి కూడా వివరం లేదు సరిగ్గా. నిన్న అందరూ కూడా ప్రతి ఒక్కరూ ట్రోల్ చేయటమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదిగో ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, మందులు అయిపోయింది వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా లండన్ వెళ్ళని.
మరి తెచ్చుకోవచ్చు కదా లండన్ వెళ్ళాలి కదా, ఎదురుకి మొన్న వెళ్తానన్నాడు, ఈ మధ్య ఎవరో చెప్పారు వచ్చే నెలలో వెళ్తాడంట లండన్, మందులు అయిపోయినాయి అంటారు. మరి తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకోనన్నా కొంచెం మంచి మాటలు మాట్లాడొచ్చు కదా వేసుకొని. ఎందుకు మా రాష్ట్రానికి కర్మ? ఇలాంటి ప్రజాప్రతినిధుల గతంలో ఉంది. ఈ రోజు కూడా నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, నీకు ఏపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు. జస్ట్ రెండు ఒకటే, అందులో ఏముంది అంటున్నారు, బోత్ ఆర్ సేమ్ అంతే. వైఎస్ జగన్ అన్నా లేకపోతే పిచ్చోడు అన్నా ఒకటేనా? ఇప్పుడు ఈయన డిఫరెన్స్ తెలియని ఈయన వెనక విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి పోటీ ఐ మీన్ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు అంటున్నారు. వాళ్ళు కూడా చూసాం కదా, 80-90 ఏళ్ల ముసలాళ్ళు, వరిస్తా కూలీలు, ఇంటర్ డిగ్రీ విద్యార్థులు, టీచర్స్ కి ఇష్టం లేకపోయినా, పేరెంట్స్ పర్మిషన్ లేకపోయినా కూడా తీసుకువెళ్ళి వీళ్ళ సభల్లో అక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి ఏదైతే వాళ్ళు నిర్వహిస్తున్నారో అక్కడ. ఎంత గందరగోళం అంటే వైఎస్ జగన్కి, చెబితే వినడు, తిడితేనేమో మమ్మల్ని తిట్టారంటారు, ప్రతిపక్ష హోదా. సారీ ఫర్ ద ఇంటరప్షన్, నాకు ఒక డౌట్. ఇప్పుడు జగన్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో మెయిన్ డిఎస్సి మీద పెట్టారు. అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అట్లీస్ట్ డిఎస్సి అంటే ఏంటి, ఏపీఎస్సి అంటే ఏంటి, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా రాలేదండి. అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏంటమ్మా? అది వాళ్ళు ఇక్కడ వైఎస్ జగన్ ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గతంలో ఇంకా నయ్యం, ఇప్పుడు సెలెక్టెడ్ మీడియా ఉంది, అప్పుడు అంతా రికార్డెడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాల చాటున ఇది నడిచాయి, ఏంటి ప్రెస్ మీట్లు నడిచాయి. పరదాల చాటున ప్రెస్ మీట్, పరదాల చాటున జగన్ అన్న, పరదాల చాటున జగన్మోహన్ రెడ్డి, ఎక్కడికి వెళ్ళినా పరదాల చాటు సీఎం అనమాట. అప్పుడు ఈయనేదో అతిలోక సుందరుల్లాగా, ఈయన చూస్తే ఎవరైనా దిష్టి పెడతారు అన్నట్లుగా, ఈయన చూసి వాళ్ళు సిగ్గుపడాలో, వాళ్ళని చూసి ఈయన సిగ్గుపడతాడో మనకు తెలియదు, కానీ మొత్తాన్ని పరదాలు కట్టుకొని తిరిగాడు. చెట్లు కొట్టేయాలి, కరెంటు తీసేయాలి, స్కూళ్ళు బంద్, రైళ్లు బంద్, బస్సులు బంద్, పైన ఫ్లైట్లో వెళ్తున్నా కింద ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఆ రోజున వైఎస్ జగన్ది. అడుగడుగున పోలీసులు, 1000 మంది సెక్యూరిటీ గార్డులు, దాదాపుగా 800 మందో సలహాదారులు ఈయనకి, వాళ్ళకి నెలకి 8 లక్షల రూపాయల జీతాలు. రాష్ట్ర బడ్జెట్ని హారత కర్పూరలా హరించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ అసలు జనాలను ఏ విధంగా ఒక జలగ రక్తం పీలుస్తుంటే తెలియదు, అలా పీల్చేశాడు తెలియకుండా జనం దగ్గర నుంచి జగన్ డబ్బులు. దారుణం అనమాట. అసలు స్కూల్ పిల్లల దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు, టీచర్లను ఎలా గౌరవించాలో తెలియదు, బాత్రూములు గడిగారో లేదో టీచర్ల ఫోటోలు పెట్టాలి, ఎక్కడన్నా ఉందా అసలు ఈ విడ్డూరం? అలా చేశాడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. మందు బాబుల్ని కరోనా టైంలో లైన్లో నుంచోబెట్టడానికి టీచర్లకు డ్యూటీలు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఏపీఎస్సి ఎగ్జామ్లో నిన్న అవకతవకలు జరగలేదు, మరి సీసీటీవీల్లో వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడుతున్న రికార్డు కనిపించింది, అది చూసి వీళ్ళు అలా అనుకుంటున్నారు అన్నాడు. మరి ఒకే పేపర్లో 2-3 రకాల ఇంకు ఎందుకు కనిపించింది? వైట్నర్ ఎందుకు యూజ్ చేశారు? అసలు పేపర్లే ఎందుకు సిఎంఆర్ షీట్లు మార్చేశారు? ఎలా చెప్పాలి అసలు? ఆ ఎగ్జామ్ ఎలా జరిగిద్దో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. కనీసం ఆన్సర్ డిఫరెన్సే తెలియదు మేడం, మీరు ఎగ్జామ్ వరకు వెళ్ళారా? అలా కాదు, ఇప్పుడు సరే ఆయన అన్నట్టుగా 2 ఒకటే అనుకుందాం, సరే ఎలా జరిగిద్దో చెప్తే సరే, దానికన్నా జగన్కి జై అనొచ్చు. పెన్ను పేపరే. ఓహో, అయితే అక్కడ బబ్లింగ్ సిస్టమ్ అంటే ఇంక మళ్ళీ దాన్ని ఏమంటాడు, బబ్లిగమ్ అంటాడేమో. ఓరు దేవుడు. నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాత్రం మీ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చెప్పండి, టీవీలు ఫోన్లు ఆపేసుకొని కూర్చుంటాం అనాల్సిన పరిస్థితి ఈ రోజున. పిల్లల్ని అసలే ఉంచకూడదు. అంటే పొటాటో, ఆనియన్ రెండిటికి తేడా తెలియని జగన్ అన్న. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఇలాంటి ఆణిముత్యాలు ఎన్ని ఉన్నాయో. మరి ఇలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు ఈ రోజున వాళ్ళు చర్చలకు వచ్చి ఎమ్మెల్సీలుగా ఉంటూ వీళ్ళు పడుతున్న ఆయన్నేదో ఉద్ధరించడానికి వీళ్ళు తిట్లు తింటూ, వీళ్ళు అబద్ధాలు ఆడుతూ, లేనిపోని అపనిందలు మోస్తూ, ఈ విధంగా చివరికి మనం చూసాం బొత్స సత్యనారాయణ బోర్ని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఆయన అచ్చెన్నాయుడు గారు ఒకటే అడిగారు, నువ్వు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి మరణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పాడు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు. చాలా ఉన్నాయి వీళ్ళ చరిత్ర, మామూలు చరిత్ర కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్పాడు. వైఎస్ విజయలక్ష్మి గారిని అయితే పిచ్చి తిట్లు తిట్టాడు. అవన్నీ మొన్న అడిగారు వీళ్ళు. అడగగానే మీడియా ముందుకు వచ్చేసి ఇంక ఈయనకి బాత్రూమ్ గొడ్డలి గుర్తొచ్చింది. నెక్స్ట్ వైఎస్ వివేకానంద రెడ్డిని వేసినట్టు బొత్స సత్యనారాయణ జగన్ వేసేస్తాడని భయం వేసి బోరు నేడ్చేశాడు. వచ్చేసి కుళ్ళి ఏడ్చేశాడు.
ఎందుకు ఏడ్చాడంటే భయం వేసింది, అందుకనే ఏడ్చాడు. రాజశేఖర రెడ్డి గుర్తొచ్చి కాదు, ఇంకోటి కాదు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాటభారతం చాలా ఉంది. కొండవీటి చెంతాడు అంటుంది. మీరు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాస్తవం, గురువులకు ఎక్కడ విలువ ఇవ్వంది వాస్తవం, జీవోలు పాస్ చేయటం రద్దు చేయటం మీకు అనుకూలంగా చేసింది మీరు. విద్యార్థులకు ప్రతి పిల్లకి అమ్మబడని చెప్పిన జగన్ ఏం చేశాడు? ఒకరికి కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. చెత్తకు పొన్నేసిన ఘనత ఈ చెత్త ముఖ్యమంత్రిది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్క ఇటుక వేయటం కానీ, ఎక్కడైనా ఒక పునాది తీయటం కానీ ఏది చెయ్యని వ్యక్తి వైఎస్ జగన్. ఇంకా వాళ్ళ నాన్న చూస్తే అబ్బ కంటే ఆ రాకులు ఎక్కువే తిన్నాను. అదే గతంలో కూడా మనం స్టోరీ చెప్పుకున్నాం. అంటే రోజు ఒకడు ఆ బావి పక్కన కూర్చొని ఉమ్ముతా ఉంటాడంట. ఆ ఊర్లో వాళ్ళంతా మంచినీళ్ళు తీసుకెళ్తూ ఉంటారంట. అరే వీడికేం పోయే కాలం వచ్చింది, ఇక్కడ మనం చక్కగా మనం వాటర్ మంచినీళ్ళు వాడుకోవడానికి తీసుకెళ్తుంటే దీని పక్కన ఉమ్ముతా ఉంటాడు, వీడు ఎప్పుడు చేస్తాడరా బాబు అనుకునేవాళ్ళంట. వాడు పోయాడు. వాడు పోయిన తర్వాత వాడు కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వీడు వచ్చిన తర్వాత మా నాన్న చేసే పనులకి అంతకంటే గొప్పగా నన్ను అనుకోవాలంటే నేనేం చెయ్యాలి అని అంటే, ఒరే మీ నాన్న బావి పక్కన ఊసేవాడు, నువ్వు బావిలో ఉయ్యి, అప్పుడు మీ నాన్నకంటే ఇంకా ఇది ఎక్కువ పేరు వచ్చిద్ది అని చెప్పారంట. అట్లాగా వాడు బావిలో ఊస్తే ఏం చెప్తారు, వాళ్ళ నానే నయ్యం వీడికంటే వీడు ఇంకా దిక్కుమాలాడరా అని చెప్పి ఈ రోజున రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ బావి కాడ ఉమ్మే వాళ్ళలాగా ఉండిద్ది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.